హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయట్లేదు, ఆన్లోనే ఉంటుంది. సో కామెంట్ చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎన్ని రోజులు అంటే చెప్పాను కదండి, కొంచెం జర్నీలో ఉన్నాను. ఇంకా అలా ఆ నెగిటివ్ కామెంట్స్ నుంచి బయటపడడానికి కొన్ని రోజులు కామెంట్స్ అయితే ఆఫ్ చేశాను. సో ఇంక ఇప్పుడైతే ఊరి నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాత ముందు రోజు నైట్ 11:30 అలా అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి దాదాపు 12 అయిపోయింది. సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అలా పడుకుని పోయాం. ఇంక ఇప్పుడు మళ్ళీ ఉదయం లేచి ఇప్పుడైతే మా వారికి ఇంకా బాక్స్ ఉంటుంది కదా. సో ఇవాళ మంచి రెసిపీస్ అయితే చూపిస్తా. మామూలుగా గుడ్డు టమాటా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. ఇవాళ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. గుడ్డు టమాటా చాలా బాగుంటుంది. సో ఇంకా టీ అయితే పెట్టలేదు, వేడి నీళ్ళే తాగుతున్నామండి. ఎందుకో తెలియట్లేదు కానీ చాలా కప్పం అడ్డేస్తుంది అనమాట. సో తాగేది టీ తప్ప స్వీట్స్ పెద్దగా ఏం తినం అసలు ఇంట్లో. నేను కానీ మా వారు కానీ టీ ఒక్కటే తాగుతాం. ఆ టీ వల్లనో ఏమో తెలియట్లేదు కానీ మొత్తం అంతా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఏమవుతుందంటే మధ్య మధ్యలో కీచు గొంతు వచ్చేస్తుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా ఈవినింగ్ పూట ఒక కప్పు తాగుతున్నాం. ఉదయం పూట మాత్రం హాట్ వాటర్లో కాస్త లెమన్ పిండుకొని తాగుతున్నాను అనమాట. అంటే మా ఆయన కూడా అలాగే తాగుతున్నారు. యాక్చువల్గా ఇంకా అందులో హనీ కానీ షుగర్ ఏం వేయట్లేదు, ప్లెయిన్ హాట్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాము. ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద ఎగ్స్ పెట్టేశాను. చెప్పాను కదా గుడ్డు టమాటా అని. సో గుడ్లు ఉడకపెడుతున్నాను. అలాగే టమాటా ఒక 5 టమాటా, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా చేస్తే గ్రేవీ బాగా వస్తుంది, గుడ్డు కూర చాలా బాగుంటుందండి. సో ఇంకా అవి ఉడికే లోపల నేనైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా గుమ్మం అవి తుడుద్దామని చెప్పి వచ్చాను. ఇంకా తుడిస్తే ఇప్పుడే తుడవాలి. పిల్లలు లేచిన తర్వాత ఏంటంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పొద్దున్నే కనుక గుమ్మం తుడిచేస్తే మొక్కలకి నీళ్ళు వేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అయినా ముగ్గు తర్వాత వేస్తానమాట. ఇంక ఇప్పుడైతే గుమ్మం తుడిచేస్తూ ఉన్నాను. అసలు వెళ్ళింది మహా అయితే 2 డేస్ కూడా 3 డేస్ కూడా లేదండి, 2.5 డే అంతే. అయినా సరే ఇంటికి వచ్చేసరికి నేను మొత్తం అంతా నీట్గా గ్యాస్ అంతా కడిగి ఇల్లంతా మాప్ పెట్టి వెళ్ళానా, మళ్ళీ డస్ట్ వచ్చేసిందండి. ఇంట్లో మనుషులు లేకపోయినా సరే అంత డస్ట్గా ఉంది 2-3 డేస్కే. దాని బదులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం బెటర్ అనిపిస్తుంది అనమాట నాకైతే. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లల్ని అయితే లేపాను. చూడండి, లేయగానే ఇంకా టీవీ అనమాట. సో ఇంకా వాళ్ళకి కూడా హాట్ వాటర్ ఇస్తానంటే వద్దన్నారు. ఇంకా బతిమలాడే టైం కూడా లేదు. సరే అని చెప్పేసి ఇంకా చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నా. ఇంకా టమాటాలు అవి ఉడికిపోయాయి. 5 టమాటాలు తీసుకున్నాను కదా, ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఒక 4 మనుషులకి అయితే సరిపోతుంది. ఒక 5 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెప్పలు. యాక్చువల్గా అది టమాటా పచ్చడి చేసుకుంటాం కదా దోశల్లో ఇడ్లీలో తినడానికి, ఇలాగే అనమాట సేమ్. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసేసి కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసి మిక్సీ చేసేస్తే టమాటో పచ్చడి రెడీ అయిపోద్ది. అలాగనే కొంచెం తీసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయి మొత్తం కూరలో అయితే వేసేసాను అనమాట. సో ఇంకా అవైతే మిక్సీ చేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు అయితే పెట్టుకుంటున్నా. ఆవాలు, కొన్ని మెంతులు, ఎక్కువ కాదు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కావాలి అంటే వేసుకోవచ్చు, కానీ నేను టమాటాలతో పాటు మిక్సీ చేసుకుంటున్నాను కదా. సో అందుకని ఇంకా పోపులో సపరేట్గా వెల్లుల్లిపాయ అయితే వేయలేదన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు నేను, వెల్లుల్లిపాయే అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ కూడా వేసేసి ఇదిగోండి ఇలా మంచిగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, సో దీన్ని అయితే ఇంక ఇలా ఇందులో వేసేసుకోవాలి. అంటే అందులో వాటర్ ఉంటాయి కదండి, వాటర్ తీసేసాను. అంటే టమాటాలు ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాను కదా, ఆ వాటర్ ఏం వేయలేదు నేను, జస్ట్ ఆ టమాటాలు మాత్రమే మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యూరీ అందులో వేసేసి మనం తినే కారాన్ని బట్టి కారము, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇది కొంచెం మంచిగా ఎగరాలన్నమాట. ఎగిరింది అంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో అదైతే సిమ్లో పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాను అని చెప్పాను కదా, నిజంగా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో పిల్లలకు కూడా ఇస్తున్నాను చెప్పాలంటే. ఇంకా మా వారికి టైం లేదని ఫస్ట్ మా వారి వరకు చేసేసి ఇచ్చేస్తూ ఉన్నా. 9కి 9:30 10 అలా టిఫిన్ తింటారు.
ఫస్ట్ అయితే హాట్ వాటర్ లెమన్ వేసుకొని తాగాము. ఆ తర్వాత ఇప్పుడు టైం అయితే ఇప్పుడు ఒక 7:10 అలా అవుతుంది. ఇంక ఇప్పుడేమో ఇలా ఈ జ్యూస్ ఇచ్చేస్తే తాగేసి ఇంక ఫ్రెష్ అయిపోతారు. ఫ్రెష్ అయ్యి ఇంక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ అది చేస్తారనమాట. చాలా ఏమంటారు బాడీని బాగా కూల్ చేస్తుంది అని చెప్పి అసలు కొబ్బరి నీళ్ళ కన్నా మజ్జిగ ఇట్లా వీటికంటే కూడా ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు మా ఆయన అయితే. సో ఇంక అందుకే ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాను అనమాట. సరే అని చెప్పి ఫస్ట్ అయితే మా వారి వరకు చేశాను. తనకైతే ఒక గ్లాస్ ఇచ్చేసాను. ఇంక అందులో ఏం వేయలేదండి. ఏం వేసే టైం కూడా లేదు నాకు. ఇంక అందుకే ఇంక అలా ప్లెయిన్గా ఇచ్చేసా. కొంచెం నిమ్మరసం పుదీనా అవి వేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకేం వేయలేదు. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇదైతే ఇలా బాగా దగ్గరికి అయిపోయిందనమాట. మొత్తం ఆ టమాటో గ్రేవీ అంతా అందులో కట్ చేసి పెట్టుకున్న గుడ్లు. నాకు గుడ్లు ముందుగా వేయించడం కంటే కూడా ఇలా వేస్తే ఇష్టము. కానీ ఇవాళ నేను తినట్లేదండి. సో ఫ్రైడే నేను నాన్ వెజ్ తినను. ఇంక మా వారికి పిల్లలకి ఉంటుంది కదా అని చెప్పి కలిపి చేసేసాను అనమాట. ఇప్పుడు గుడ్లు వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని చెప్పి ఇంక వేయలేదనమాట. సిమ్లో పెట్టేసి ఆ గుడ్లు వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు అలాగ మూత పెట్టి ఉంచేస్తే దగ్గరగా అయిపోతుంది కూర. సో అప్పుడు చాలా బాగుంటుందండి. దీంతో రసం కానీ అంటే ఏమైనా పప్పుచారు ఇట్లా వాటితో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కానీ మా ఆయనకైతే పెరుగు పెట్టేశాను. ఇంక ఇప్పుడు వేరే ఇప్పుడు వండడానికి టైం లేదనమాట. రసం పెట్టడానికి కూడా టైం లేదు. ఇంక అందుకని చెప్పి పెరుగు ఉంటే పెరుగు పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా దోశలు చట్నీ చేసేసాను, పల్లి చట్నీ కూడా చేసేసాను. ఇంక దోశలు అయితే వేస్తున్నా. అయితే ముందు రోజు ఒకసారి దీని మీద ఎగ్ దోశ వేసాను అనమాట. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆఖరికి సబ్బు పెట్టి కడిగినా సరే పెనం అనేది ఆ ఎగ్ స్మెల్ వస్తుందండి. సో అప్పుడు ఏంటంటే ఇలా గనక మనం ఫస్ట్ దాని మీద ఒక చిన్న దోశ వేసి ఆ దోశని బాగా ఎర్రగా కాలనిచ్చామనుకోండి, ఎగ్ స్మెల్ అంతా కూడా దోశకి పట్టేసి పెనంకి మనం వేసే రెండో దోశ నీచు వాసన రాదనమాట. సో ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా ఆ పెనము సిమ్లో పెట్టేసి మొత్తం అంతా కూడా ఇలాగ ఒక 2 మినిట్స్ పాటు కనుక బాగా రబ్ చేసామనుకోండి, ఆ వేడికి దాంట్లో ఉన్న నీచు వాసన ఏదైనా ఉన్నా మొత్తం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే టిష్యూతో తుడిచేసాను. టిష్యూతో తుడిచిన తర్వాత దోశ అయితే వేసాను అనమాట. ఆ తర్వాత పల్చగా పేపర్ దోశలాగా కావాలి అనుకుంటే మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదిగోండి దోశ ఇలా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి ఇట్లా వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే దోశ ఎర్రగా వస్తుందండి. అయితే లాస్ట్ టైం నేను పిండి కలిపేటప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆ రోజు ఒక టాపిక్ మాట్లాడుతూ. సో దోశ మనకి ఎర్రగా రావాలి అంటే అటుకులు ఉంటే అటుకులు వేస్తానండి దోశ పిండి రుబ్బేటప్పుడు. ఒకవేళ అటుకులు లేవు అనుకుంటే ఇదిగోండి ఇప్పుడు మీరు 4 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 స్పూన్లు బియ్యం పిండి, మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని స్పూన్ల బియ్యం పిండిలో కొంచెం వాటర్ కలిపి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఆల్రెడీ మరిగించుకుంటున్నాను కదా, హాఫ్ గ్లాస్ వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు కలిపిన ఈ బియ్యం పిండి వాటర్ కూడా అందులో వేసేస్తే ఇదిగోండి ఇట్లా అయిపోద్దండి, ఒక సెర్లాక్ లాగా అయిపోద్ది అనమాట. సో దీన్ని చల్లారబెట్టేసుకొని దోశ పిండి మామూలుగా మనం మిక్సీలో రుబ్బుకుంటాం కదా, గ్రైండర్లో మిక్సీలో పప్పు బియ్యము రుబ్బుకున్న తర్వాత దీన్ని కనుక కలిపేసామంటే చల్లారిన తర్వాత కలపాలండి. గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ మరి వేడిగా అయితే వేయొద్దు, పులుపు వచ్చేస్తుంది దోశ. సో ఇదిగోండి ఇట్లా వేసేసాను. వేసేసి ఇంక దీన్ని కనుక మూత పెట్టేసి పక్క రోజు దోశలు వేసుకుంటే చాలా ఎర్రగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోశలు. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం 3 గ్లాసులకి 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటాం కదా, సో ఈ కొట్ర వేయడం వల్ల 4 గ్లాసులైనా పర్వాలేదు, 4 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు మినపప్పు వేసినా పర్వాలేదండి. సో మనకి ఏంటంటే ఇది వేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో దోశ అయితే వేసి ఇంక మా వారికి అయితే ఇచ్చేసాను. తర్వాత ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి కూడా మళ్ళీ ఈ గుమ్మడికాయ జ్యూస్ అయితే చేసా. ఏంటి భారతి ఇంత గ్రీన్ కలర్లో ఉంది అనుకుంటున్నారు కదా, పిల్లలు ప్లెయిన్గా ఇస్తే తాగరని చెప్పి కొంచెం పుదీనా, జీలకర్ర, నిమ్మరసం, ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్, పింక్ సాల్టా బ్లాక్ సాల్టా అదే పానీపూరీలో వేస్తాం కదా ఆ బ్లాక్ సాల్టే, అది వేసి ఇలా చేశానండి. అప్పుడు ఏంటంటే కొంచెం పానీపూరి వాటర్లా ఉంటాయి కదా ఫ్లేవరు, తాగుతారని ఇంకేం లేదు. ఇంక అందులో కారం అయితే ఏం వేయలేదు, అంటే పచ్చిమిర్చి ఇట్లా ఏం వేయలేదు. పుదీనా, జీలకర్ర, నిమ్మరసం, కొంచెం ఉప్పు అంతే. బాగుంటుంది తాగడానికి.
హెల్త్‌కి మంచిది. ప్లస్ నోటికి కూడా టేస్ట్‌గా ఉంటే పిల్లలు తాగుతారు కదా అని చెప్పి ఇంకా అలా చేశాననమాట. అందుకే అది గ్రీన్ కలర్‌లో ఉంది. సో, ఇంక నేను, పిల్లలు, మా వారు ముగ్గురం అయితే తాగేసాము. ఆ తర్వాత ఇంక ఇంట్లో పనైతే ఉంటది కదా! డిష్ వాషర్‌లో సామాన్లన్నీ కూడా పెట్టేశాను. ఏంటి పాడితే ముందు రోజు ఊరెళ్లారు కదా! ఇన్ని గిన్నెలు ఎలా వచ్చాయి అనుకుంటున్నారు కదా! యాక్చువల్‌గా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు నేను వీడియో ఏం చేయలేదు. వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. ఇంకా ఆ రోజు అలసిపోయాం కాబట్టి ఇంక వ్లాగ్ కూడా ఆ రోజు పెట్టలేదు కదా నేను. సో, వీడియో పెట్టలేదు. వీడియో కూడా ఏమీ చేయలేదనమాట. సో, ఇది ఈ పక్క రోజు. సో, గిన్నెలన్నీ ఉంటే అవన్నీ కూడా పెట్టేసి డిష్ వాషర్ అయితే ఆన్ చేసేసాను. ఇంక దీని మటుకి ఇదైతే అవుతూ ఉంటది. ఇంక పిల్లలనైతే ఫ్రెష్ అవ్వమని చెప్పాను. ఇంక ఇప్పుడు వాళ్ళకి కూడా దోసలైతే వేస్తా ఉన్నాను. ఇదిగోండి. విష్ణుకి పేపర్ దోసలంటే ఎంత ఇష్టమో, కాకపోతేనండి బావుంటాయి. పేపర్ దోసలు తినడానికి చాలా బావుంటాయి. కానీ వేయడానికి మాత్రం టైం తీసుకుంటది. కనీసం ఒక దోస కాలడానికి ఒక 5-7 మినిట్స్ పడతదనమాట. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టలేము. మీడియం ఫ్లేమ్‌లోనే ఆ దోస కాలాలనమాట. సో, అప్పుడు టైం అవుతది గదా! సో, అది చూసుకోండి. దీంతోనే సెట్ దోస కూడా ఏసుకోవచ్చు. కొంచెం లావుగా ఏసుకుంటే సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తాయన్నమాట దోసలు. పలచగా ఏసుకుంటే ఇలా పేపర్ దోసలాగా వస్తది. అంతే. సో, పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి రైతు బజార్‌కైతే వచ్చాను. అస్సలు వెజిటబుల్స్ ఏం లేవు. టమాటాలున్నాయి కొన్ని అంతే. ఉల్లిపాయలు కూడా 2 ఉంటే వాడేసాను కూరకి. ఇంక ఇప్పుడు వంట చేయాలి కదా! అంటే నేను తినను గుడ్డు కూర. సో, నా కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా వెజిటబుల్స్ ఏం లేవని ఇంకా మార్కెట్‌కైతే వచ్చా. ఏం లేవండి. అంటే లేట్ అయిపోయింది రావడానికి. ఉల్లిపాయలు అంత ఫ్రెష్‌గా లేవు. చిన్న చిన్నగా ఉన్నాయి ఉల్లిపాయలు కూడా. కానీ రేట్ అయితే పర్లేదు, రూ. 18 ఉంది. బయటైతే నేను రూ. 45 పెట్టి కొంటున్నాను ఉల్లిపాయలు. ఈ మధ్య అంతా మార్కెట్‌కెళ్ళలేదు. బయట ఉంటాయి కదా రోడ్డు పక్కన. అక్కడ తీసుకొస్తున్నారు. అక్కడైతే రూ. 45 అనమాట ఉల్లిపాయలు కేజీ. ఇక్కడ రూ. 18 ఉన్నాయి గానీ అంత బాలేవనిపించాయి నాకు. ఇంకా బెండకాయలు కూడా రేట్ అయితే తగ్గిందండి. రూ. 15 అంట కేజీ. ఒక కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వంకాయలైతే రూ. 20 అంట. రూ. 20 అయినా సరే వంకాయ అంత ఎక్కువేం తినరు. అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే ఇంకా గుమ్మడికాయ కూడా అయిపోయింది. సరే అని చెప్పి ఈసారి చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను. లాస్ట్ టైము రూ. 100 పెట్టి పెద్ద గుమ్మడికాయ తీసుకున్నాను. సో, అప్పుడేంటంటే దాని లోపల గింజలు ఉంటాయి కదా! సో, గింజలు ఉండకుండా లేతగా ఉన్నది తీసుకుందాం అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. చిన్నదైతే రూ. 50. యాక్చువల్‌గా 2 తీసుకోవాలి. కాకపోతే ఇంకెవరు మోసుకెళ్తారులే అని చెప్పేసి ఇంక ఒకటే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా దొండకాయలు రేట్లు కొంచెం పర్లేదు. దొండకాయ కూడా రూ. 20 ఉంది. అది కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అయిపోతుంది కదా మార్కెట్టు. సో, ఇప్పుడు ఏంటి అంటే తోటకూర అంతా కలిపి రూ. 20కి ఇచ్చేసారు ఆవిడ. చాలా ఉన్నాయి. అంటే దాదాపు ఒక 10-15 కట్టల వరకు ఉన్నాయన్నమాట. ఇంక అన్నీ పట్టుకెళ్ళిపోలే అమ్మా అని చెప్పేసి అనింది. మామూలుగా అయితే 10కి 5 అట్లా ఇచ్చేవాళ్ళనమాట. 4, 5 అలాగా. సో, ఇంకా అన్నీ ఇచ్చేసింది. ఆ తర్వాత ఇంక టమాటాలు కూడా తీసుకున్నాను. టమాటాలు అయితే రూ. 16 ఉంది. కేజీ రూ. 16. ఇంకా బాగున్నాయి. పళ్ళు కూడా బాగున్నాయి. సరే అందుకని మళ్ళీ ఇంకొక 2 కేజెస్ తీసుకున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇంక ఇవన్నీ ఉంటాయి కదా! అలాగే మామిడి పళ్ళండి. మామిడి పళ్ళు కూడా ఉంటేను తీసుకున్నాను. ఇక్కడ మార్కెట్‌లో అయితే అదే రైతు బజార్‌లో అయితే కేజీ లెక్కన అమ్ముతున్నారు. బయటైతే రోడ్డు దగ్గర డజన్ లెక్క అమ్ముతున్నారనమాట. సో, ఇంక ఇక్కడైతే రూ. 50 ఉంది కేజీ. సరే అని చెప్పి ఇంక మామిడి పళ్ళు అవి కూడా తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంక తెచ్చినవన్నీ సర్దాలి కదా! సర్దకపోతే ఇంక నా మనసు అస్సలు ఒప్పుకోదు. ఇంక ఈవినింగ్ వరకు అలాగే బయట ఉంచితే అవైతే పాడైపోతాయి. సరే అని చెప్పి ఇంక నా దగ్గర ఇవన్నీ జిప్‌లాక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నానండి. పెద్ద కవర్స్‌లో అయితే కేజీ పడతాయి. చిన్న కవర్స్‌లో అయితే హాఫ్ కేజీ పడతాయన్నమాట. ఇవి మనం ఓవెన్‌లో కూడా పెట్టుకోవచ్చు. మంచి ప్లాస్టికే. సో, ఇంక వీటిల్లో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో ఇలా సర్దేస్తా ఉన్నా అనమాట. టమాటాలు ఇదివరకు నేను మామూలుగా పెట్టేదాన్ని. సో, ఎక్కువ ఉన్నాయి కదా! అప్పుడేమవుతాయంటే కవర్‌లో పెట్టకుండా పెడితే టమాటాలన్నీ కూడా ముడుచుకుపోయి పాడైపోతున్నాయండి. ఇలా ఇలా ముడుచుకుపోయి టమాటా అంతా మెత్తబడిపోవడం, కుళ్ళిపోవడం అలా అవుతున్నాయి ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే. అందుకని కవర్‌లో పెడితే మనకి చాలా రోజులు నిలవ ఉంటాయన్నమాట. సో, ఇంక అన్ని వెజిటబుల్స్‌ని ఇలా పెట్టేశాను. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలండి. అంటే నీట్‌గానే ఉంది. కాకపోతే కొంచెం ఈ పాల మరకలు అట్లాంటివి పడ్డాయన్నమాట. డీప్ క్లీన్ చేసేంత ఓపిక లేదు ప్రస్తుతానికి.
ఇంకా డీప్ క్లీన్ చేయాలి ఒకరోజు ఫ్రిడ్జ్, చాలా రోజులైంది చేసి. ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా సర్దేశాను. ఇంక ఇప్పుడైతే సాంబార్ చేస్తున్నానండి. అంటే సాంబార్ అనుకోండి 2 పూటలకే వచ్చేస్తుంది. ఇంక నైట్కి కూడా అంటే ఎగ్ కర్రీ ఒక పూటకే వస్తుంది కదా ఇంక పిల్లలకి మా వారికి. ఇంక సాంబార్ అనుకోండి నైట్కి కూడా ఇంక సపరేట్ వంట చేయాల్సిన పని ఉండదు. ఇంకా నాకు యాక్చువల్గా పుదీనా తెచ్చుకున్నాను, కొత్తిమీర పుదీనా ఉంది, టమాటా పుదీనా పచ్చడి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎందుకో. ఇంక అందుకని చెప్పి ఎక్కువసేపు నించోలేక ఇంక పచ్చడి స్కిప్ చేశా. కానీ సాంబార్ తోటి గోంగూర పచ్చడి కానీ పుదీనా కొత్తిమీర పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. ఇంకా ఎలాగో ఆవకాయ ఉంది కదా అని ఇంక నేనైతే చేయలేదు. కానీ ఇలా కాయగూరలన్నీ ఉన్నప్పుడు చేయాల్సినవి ఒక 2 రెసిపీస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి సాంబారు, ఇంకొకటి పావు బాజీ అనమాట. కాకపోతే పావు బాజీకి సంబంధించిన వెజిటేబుల్స్ అయితే ఏం కొనలేదు. అంటే క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, ఆలు ఇట్లా ఉంటాయి కదా. సో ఇవి కనుక తెచ్చాననుకోండి ఖచ్చితంగా పావు బాజీ కానీ, చాట్ కానీ, శాండ్విచ్ కానీ చేస్తాను. శాండ్విచ్లో కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. మోమోస్ ఇట్లా చేస్తా. కొన్ని రెసిపీస్ ఉంటాయన్నమాట అన్ని కాయగూరలు ఇంట్లో ఉంటే చేసేటివి. సో ఏంటంటే ఇంకా బరువు ఎక్కువైపోతుందని ఇంకా అవన్నీ కొనలేదు. అది కాకుండా బాగాలేవు ఆ క్యారెట్స్, అవన్నీ మార్కెట్ అయిపోయింది కదా, అవన్నీ అంత బాగాలేవు, అందుకే కొనలేదు. సో మా చిన్నోడైతే మాత్రం పావు బాజీ అంటూనే ఉన్నాడు. ఇంక వాడి కోసమైనా సరే రేపైనా వెళ్ళి తీసుకొని వచ్చి చెయ్యాలి. సో ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం ఎప్పుడు మనం వండుకునేవి తెచ్చుకున్నాను అనమాట, బెండకాయ, దొండకాయ ఇలాంటివన్నీ అనమాట. ఆ తర్వాత ఇంక సాంబార్ అయితే చేస్తూ ఉన్నా. అయితే కుక్కర్లో చేసేస్తానండి నేను. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడకపెట్టాను కదా, పప్పుని మిక్సీ జార్లోకి తీసేసాను. ఆ తర్వాత అదే కుక్కర్లో కొంచెం వాటర్ వేసి కడిగేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కుక్కర్లో సాంబార్ ఒక 2 విజిల్స్ పెట్టేస్తే కాయగూరలన్నీ చక్కగా ఉడికిపోతాయి. అసలు చాలా చిక్కగా సాంబార్ చాలా బాగుంటుందండి. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అన్ని రకాల కాయగూరలు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, సాంబార్ పొడి, అలాగే ఇంగువ. ఇంగువ అనేది కొంతమందికి అసలు ఇంగువే నచ్చదంట, కానీ ఇంగువ చాలా బాగుంటుందండి ఫ్లేవరు. నాకు మాత్రం చాలా ఇష్టం, కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఉంటే మాత్రం కొంచెం ఎక్కువగానే వేస్తానండి. సో ఇంగువ పానీపూరిలో కూడా ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పానీపూరిలో కూడా. సో ఎవరైనా పానీపూరి వాటర్ చేసేటప్పుడు కూడా ఇంగువ వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి మిక్సీ జార్లో పప్పు అయితే ఇంకా మిక్సీ చేసుకున్నాను. కొంచెం వేడిగా ఉండగానే చేసుకున్నాను, ఇంకా తప్పలేదు టైం అవుతుందని చెప్పి. అంటే ఇప్పటికే 12:30 అయిపోయింది. సో ఇంక అందుకని మిక్సీ జార్లో పప్పు వేసేసాను. ఆ తర్వాత కొత్తిమీర, చింతపండు రసం అన్నీ వేసేసి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ చాలండి. అసలు కాయగూరలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. అలా అని సిమ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఇప్పుడు ఎక్కువ సేపు ఉడకాలి అన్నటివి మనం సిమ్లో పెడతాం కదా. సో మరీ సిమ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒకవేళ సిమ్లో కనుక పెడితే ఒక్క విజిల్ చాలు. నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టాను, 2 విజిల్స్ అయితే చాలన్నమాట. సో ఇంకా సాంబార్ అయిపోయింది. అన్నం అనేది ఉదయమే వండేసాను కాబట్టి ఇంక ఇప్పుడైతే ఏమో వండట్లేదు. ఇంక నాకేమో మామిడికాయ పచ్చడి ఉంది. ఒకసారి ఇక్కడ కట్ చేశాను కదా ఇవన్నీ, అందుకని ఒకసారి మంచిగా ఇలా తుడిచేస్తే ఓ పని అయిపోద్ది. ఇంకా నైట్కి కూడా వంట అయితే ఏం లేదు. ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రస్తుతానికి ఏం చెయ్యట్లేదండి. చెప్పాను కదా కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయని. అందుకే ఇంకా బయట నుంచి ఏదో ఒకటి తెచ్చి చేస్తూ ఉన్నా అనమాట. అంటే పాలు, చాకోసు ఇట్లాంటివి. సో ఇంకా అందుకే ఈవినింగ్ రెసిపీస్ అయితే ఇంకా నెమ్మదిగా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇదిగోండి సాంబార్ తోటి ఆవకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే అస్సలు పెట్టట్లేదు. మా ఆయన అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట, ఇంకొకసారి పిల్లలు పచ్చడి తినడం చూస్తే నేను ఒప్పుకోను అని చెప్పి. ఇంక వాళ్ళు కూడా అడగట్లేదు, ఇంక నేను కూడా తినట్లేదు, అదే నేను కూడా పెట్టట్లేదు వాళ్ళకి. కానీ నా వరకు అయితే కావాలి కదా, నేనైతే ఒక్క ముక్క అయినా వేసుకొని తింటానమాట. అంటే ఏం లేదు, వేడి చేస్తుందని అంతే. అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా ఇలా డబ్బాలు, ఎంత కావాలో అంత కొంచెం ఇట్లా ఈ బాక్స్లోకి అయితే తీసేసుకుంటా అనమాట. బయట కనుక ఉంచేస్తే మామిడికాయ పచ్చడి ముక్క మెత్తబడిపోద్ది అని చెప్పేసి అలా నాకు రాజమండ్రిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు. సో అప్పటి నుంచి ఇంక నేను పచ్చడి ఏదైనా సరే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. కలర్ కూడా చేంజ్ అవ్వదు, ఆ రెడ్ కలర్ అలాగే ఉంటుంది. ఇంకోటి ముక్క కూడా మెత్తబడిపోకుండా ఉంటుంది. సో ఇంకా అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేనైతే. తర్వాత నాకు ఎంత కావాలో అంత కొంచెం అయితే తీసుకున్నాను. ఇంక ఇదిగోండి సాంబారు 2 విజిల్స్కి ఇంత మంచిగా ఉడికింది. చల్లారి కొద్దీ ఇంకా చిక్కబడిపోద్ది, అందుకని నేను చేయడమే చిక్కగా అయితే చేయలేదన్నమాట, కొంచెం పలచగానే చేసుకున్నాను.
ఆ తర్వాత ఇంక మా పిల్లలైతే వంట త్వరగా అయిపోయి తినండ్రా అన్నప్పుడేమో మాకొద్దు 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 అంటారు. వంట కాస్త లేట్ అయ్యింది అంటే మాత్రం అమ్మ ఆకలి ఆకలి అంటారనమాట. కొంచెం లేట్ అయింది. ఎగ్ కర్రీ ఉంది పెట్టేస్తానురా అంటే కాదు మాకు సాంబార్ కావాలి అని అన్నారు. సరే అయితే సాంబార్ అవ్వడానికి టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ ఉండండి అంటే ఇంక ఆకలి ఆకలి అని చెప్పేసి విసిగిస్తారనమాట. ఇంక అందుకే నేనే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఎగ్ కర్రీ ఉంది కదా, ఇంకా అది ఇద్దరు పిల్లలకి చెరకు ఎగ్ వేసి పెట్టేస్తున్నా. ఆ తర్వాత లాస్ట్‌లో కొంచెం సాంబార్ అయితే కొంచెం వేడిగా ఉంది కదా, చల్లారుతుంది కదా ఈ లోపల. నేను గనక పెట్టాను అంటే కడుపు నిండా తింటారండి అన్నం. అదే వాళ్ళకి కనుక వేసిస్తే మాత్రం ఉల్లిపాయ తొక్కలని, కరివేపాకని, అదని, ఇదని అన్నం మొత్తం వదిలేస్తారు. పెట్టిన దాంట్లో కనీసం హాఫ్ అన్నం వదిలేస్తారండి వాళ్ళు. కానీ నేనైతే ఈ మధ్య అస్సలు పెట్టట్లేదు. వాళ్ళే తింటున్నారు. కాకపోతే ఇంకా ఆకలి మీద ఉన్నారు. సాంబార్ వేడిగా ఉంది కదా అని చెప్పి ఇంక నేను కలిపి పెడతా ఉన్నా అనమాట. అంతే. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.